నీట్గా ఉంచడానికి చెయ్యని గార్డు విద్యలు లేవు. టైంకి జోకు తట్టలేదనుకో ఐష్ నడుమే చేతులేసి గిలిగెంతలు పెట్టేస్తాను. అయ్యో ఇప్పుడేం మాట్లాడాలో తెలీదు. పార్వతి పుసుక్కు నవ్విందంటే కామెడీ బెలూన్ ఏదో పేలే ఉండాలి. ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది పిన్ని, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? వద్దులే బాబు, నువ్వేదో కొంట ప్రశ్న అడుగుతావు, నేను సమాధానం చెప్పడానికి సిగ్గుపడిపోయి మెలికలు తిరగాలి. అసలే శివరాత్రి పండగ కోసమని ఆ పని ఈ పని చేసుకుంటూ ఒళ్ళంతా పులిసిపోయింది. అందరం ఉన్నాం, సరదాగా పులిమేక ఆడదాం పిన్ని. హా, బాలి తీసుకునే ఆటలు ఎందుకు లేచిన బాబు? టైం పాస్ ఆంటీ. ఎస్, బాబీ చూడు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఒక్క నిమిషం, నేను వెళ్ళి బోర్డు తీసుకొస్తా. ఏంటి నీలాంబరి, ఇప్పుడు ఈ ఆటలాడడం అవసరమా? కాదంటీ. భవానీ, గౌరీశంకర్ ఫోన్ చేశాడా? ఆయన ఫోన్ చేసినా పిల్లల గురించి అడుగుతాడా, నా గురించి అడుగుతారా అక్క? మా అన్నయ్య ఎలా ఉన్నాడు, మా వదిన ఎలా ఉంది, ఆరోగ్యం బాగానే ఉందా, కులాసాగా ఉన్నారా? యక్ష ప్రశ్నలే 1,00,000 వేస్తారనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అతనికి తల్లివయ్యావు, ఆయన నీకు కొడుకయ్యారు. గౌరీని నా పెద్ద కొడుకులాగే భావిస్తాను భవానీ. నేనొచ్చేసా. చిన్నబాబుకి పని పూట ఉండదనుకుంటా, అందుకే ఆటాడదామంటాడు. మనల్ని అడ్డంగా బుక్ చేస్తాడు. మళ్ళీ గ్రూప్ ఫోటో ఎందుకు తీసుకొచ్చాడు? మూలకెట్టి నీ ఫోటోని ఎందుకు కట్టుకొచ్చారు సిన్బాబు గారు? ఇంకు పడి పనికి రాకుండా పోయినా ఇప్పుడు ఇది పులిమేక ఆడడానికి పనికొస్తుంది పార్వతి. దీని వెనక చార్ట్ గీస్తా. అమ్మా, నీ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. వాట్? ఏమైందమ్మా? ఈ కళ్ళ ఫోటో పంపించి మీ శత్రువు ఎవరో తెలియాలంటే మీ ఇంటి కోడలి కళ్ళని పరీక్షించండి అని మెసేజ్ పెట్టారు పెద్దబాబు. చూడు. నువ్విలాగే అంటూ ఉండు, ఆ తర్వాత నోరు కొట్టుకుంటావు. రా ముందు. సెంబు తీసుకుని చిన్నమ్మాయి గారు, పాలు పితకండి. నాకు రాని పనులు నేను చేయను పార్వతి, నువ్వే పాలు పితికి పూజకి తీసుకెళ్ళు. అట్టకి. ఆగవే పార్వతి. మా ఇంట్లో పూజకి కోడళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పాలు పితికి తీసుకెళ్ళాలి. ఐశ్వర్య నా వల్ల కాదని చేతులెత్తేసింది కదా, ఇక నా చేతుల్లో ఆ చెంబు పెట్టి పక్కకు తప్పుకో. బాబీ, నువ్వు పాలు పితగ్గలవా? పాలు పితగ్గలవా లేవా అని అడక్కుచిన బాబు. షీఈ్ నీలాంబరి, ఆల్ రౌండర్. పొదుగు పట్టుకుని పాలు పితకడం చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ అది చాలా రిస్క్ అని కూడా తెలుసుకోవాలి. చూడు నీలాంబరి, పాలను నేలపాలు చేయడం కన్నా ఆ చెంబుని పార్వతికిచ్చి నువ్వు పక్కకు తప్పుకుంటే మంచిది. నేను తప్పుకుంటే పార్వతి ఉంటుందనా? నీకు అర్థం కావట్లేదు. నాకు అన్నీ అర్థమవుతున్నాయి దేవా. ఈ పాల వెనుక చాలా రహస్యం ఉంది, అది నాకు కూడా తెలుసు. పోనీలే పెద్దబాబు గారు, పెద్దమ్మాయి గారిని పాలు పితకనివ్వండి. నువ్వు జాలి పడుతున్నావంటే సన్నజాజి, నాజుగ్గా చెప్పనక్కర్లేదు, చెంబిటివ్వు. నువ్వు పాలు పిండి నీ టాలెంట్ నిరూపించుకో నీలాంబరి. వెళ్ళు.
అక్క అక్క వినపడింది. నేనింకా విషయం చెప్పలేదక్కా. బయటికి రా. మన ఇంటికి పంచామృతాన్ని తీసుకొచ్చింది. ఎవరు? అయ్యో కంగారులో కన్ఫ్యూజ్ చేసేసాను. గోమాత వచ్చిందక్కా. రా చూద్దు. సరే పద. భవాని నువ్వు వెళ్ళు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. అలాగే అక్క. హలో, యా స్పీకింగ్. ఆహా, ఓకే. నీలాంబరి పాలు పితకడం అఖిలక్క చూసి మెచ్చుకుంటుందనుకుంటే ఇప్పుడే ఫోన్ రావాలా? కర్మ కర్మ. అమ్మ గోమాత, నేను పాలు పితికితేనే దేవాతో అన్యోన్యంగా కాపురం చేసుకునే రోజులొస్తాయి. ఈసారికి కోఆపరేట్ చేయి. నీ పొదుగును 10 అంటే 10 సార్లు లాగుతాను. చెంబు పూర్తిగా నింపకపోయినా చెంబైనా నింపేసే చాలు ప్లీజ్. ఎందుకయ్యా అలా నవ్వుతారో? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అని వివేకానందుల వారు చెప్పారు కదా. ఇక నేను ట్రై చేయను ఆంటీ, వదిలేయండి. ఊరుకో, అఖిలకొచ్చేలా చేశాను. 2 సార్లు పొదుగు పట్టుకుని లాగితే గిద్దెడు పాలైనా రావా? నువ్వు పెద్ద కొడలివి కావా? నో, వద్దు. గోమాతకి దూరంగా ఉండటమే మంచిది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నీలాంబరి. పార్వతి, నువ్వు పాలు పెట్టుకో. వాళ్ళ ఆవుని తీసుకెళ్తారు. అట్టకి పెద్దబాబు గారు. Okay, I'll call you later. Okay? Take care. Bye-bye. ఇదిగోండి, లోపలికి వెళ్దాం. పదండి. గుమ్మ పాలు పట్టుకొచ్చావా గుమ్మా? నేనే పితికేశాను చిన్నమ్మ గారు. నువ్వు పితికిన పాలు పూజలో వాడడానికి వీల్లేదు. పారే. నీలాంబరి, చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చావా? వచ్చాను, తెచ్చాను. సి కుడితే దిమ్మ తిరుగుతుందని చెప్పాడు. ఈ తేలుతో అనుకున్న పని అవుతుందా ఆంటీ? పార్వతిని కుట్టడానికి తేలు అవసరమా? మనమే చాచిపెట్టి కొడితే మూర్చిపోతుందది. కొట్టాల్సింది దాన్ని కాదాంటీ, కుట్టాల్సింది దేవాని.